దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తీయండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి ఒకరు చదవండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలండి. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఈ మాటలో ఒకే ఒక మాట ఏంటంటే, దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడట. యెహోషువ చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈ మాట ఒకటే మీరు అనలైట్ చేయండి. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఈ మాట ఈరోజు ఈ మాట మీద మీకు కొంత పాఠాన్ని బోధించాలని ఆశిస్తున్నాను. ప్రాక్టికల్గా యెహోషువ అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, యెహోషువ మోషే తర్వాత నాయకత్వాన్ని స్వీకరించాడు. ఇప్పుడు కానాను అనే వాగ్దాన భూమిలోనికి ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమిలోనికి నడిపించాల. వీళ్ళ గమ్యము వాగ్దాన భూమి కానాన్లోనికి ప్రవేశించాల. ఈ కానాన్లోనికి ప్రవేశించే ముందు యోర్దాను అనే ఒక నది అడ్డొచ్చింది. యోర్దాను అనే ఒక నది అడ్డొచ్చింది. ఈ యోర్దాను అనే నదిని దాటడం వీళ్ళ కాస్త కష్టతరం అన్నమాట. ఎందుకంటే వీళ్ళ పూర్వీకులు యోర్దాన్ నదిని ప్రక్కన పెడితే దీనికంటే బలమైంది ఎర్ర సముద్రము దాటొచ్చారు. ఇందులో చాలామందికి ఆ అనుభవం లేదు. 2, ఎర్ర సముద్రం దాటినప్పుడు వీళ్ళు ఏమీ కష్టపడలేదు. ఎర్ర సముద్రం దాటినప్పుడు ఊరికినే నిలిచి చూశారట. అయోమయంగా నిలబడి చూశారట. కార్యమంతా ఎవరు చేశారు? దేవుడే చేసి ఆరిన నేలగా చేసి నడవండి అన్నాడు. నడుచుకుంటూ వచ్చేసారు. అప్పుడు వాళ్ళకి పెద్ద బాధ అనిపించలేదు. ప్రారంభ జీవితంలో భక్తి అన్నమాట అది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ప్రారంభ జీవితంలో దేవుడు చాలా చక్కగా మీకు కొన్ని కార్యాలు చేసి పెడతాడు. ఏది అడిగితే అది ఇవ్వడం, కావలసినవన్నీ కూడా సమకూర్చడం. ఇట్లా మనం అలవాటు అయిపోతాం. బాయిలేరుకోళ్ళలాగా దానికి అలవాటు పడిపోతాం. ప్రభువా, నాకు ఇల్లు కావాలి నాయన, ఇదిగో నాయన పెళ్ళి కావాలి నాయన, నాకు మగబిడ్డ కావాలి నాయన, లేకపోతే నాకు అది కావాలి నాయన. ఇలా గొంతేలమ్మలా కోరికలు కోరి ప్రార్థన చేసుకుంటాం. దేవుడు ఆశ్చర్యకరంగా మనకి అనుగ్రహిస్తాడు. దానికి అలవాటు అయిపోతాం మనం. సంఘం ఇదే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పని. చాలామంది దిగజారిపోవడానికి కారణం ఇదే. విశ్వాసులు మీకు 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా మీరు చాలామంది దేనికి అలవాటు పడ్డారని అంటే మేలులకు మాత్రమే అలవాటు పడ్డారు. నాకు ఇల్లు కావాలైనా, నాకు వాకలు కావాలైనా, నాకు అది కావాలైనా, ఇది కావాలైనా అని అడుగుతూ ఉంటాం. అడగడం పొందుకోవడం తప్పు కాదు. కానీ మనం దేనికి అలవాటు పడ్డాం? వాటికే, ఈ భూ సంబంధమైన వాటికే అలవాటు పడ్డాం. అయితే ప్రారంభ భక్తిలో, ప్రారంభ యాత్రలో ఇశ్రాయేలీలకి దేవుడే చేసి పెట్టాడు. కానీ వీళ్ళ 40 సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత, దేవుడితో సహవాసం చేసిన తర్వాత, ఇప్పుడు దేవుడు చేయడు. దేవుడు చేయడానికి దేవుడు వంతు చేస్తాడు. మన వంతు కూడా ఉంటుంది అందులో. మన వంతు ఏంటి? ఇక్కడ రాయబడింది అన్నమాట. ఇప్పుడు చూడండి, దేవుడు అద్భుత కార్యం చెయ్యాలి అని అంటేనట మనం చేయవలసిన పని ఒకటి ఉందట. ఏం చేయాలట? అది మీరు పరిశుద్ధపరచబడాలి ముందు. అక్కడ పరిశుద్ధత లేదు, పాడు లేదు. వాళ్ళకే సనుక్కోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం. ఎక్కడ? ఎర్ర సముద్రం దగ్గర. కానీ యోర్దాన్ దగ్గరికి వచ్చేటప్పటికి భక్తి మారాలన్నమాట. ప్రారంభంలో తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఇక నువ్వు రోజు ఇయాలు చేసి మళ్ళీ రేపొద్దున తప్పు అయిపోయింది అంటాం, మళ్ళీ ఎల్లుండి చేసి మళ్ళీ అవతల ఎల్లుండి తప్పు అయిపోయింది అంటాం. ఎంతకాలం ఇది? అందుకని మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న కొలది, ప్రయాణిస్తున్న కొలది
మన ఆత్మీయ జీవితం బలంగా స్ట్రాంగ్గా ఉండాలా. ఇప్పుడు వీళ్ళు ప్రయాణం చేసి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టాలా. అడుగు పెట్టేటప్పటికి గమనించండి, ఏమడ్డొచ్చింది? యోర్దాను నది అడ్డొచ్చింది. ఇప్పుడు నేను 2 పాయలుగా చేయను, మీరేం చేయాలి? ఇప్పుడు దానిలో నుండి నడవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని అర్థం ఏంటో చెప్పి నేను అసలు వాక్యంలోకి వస్తాను. దానిలో నుండి నడవాలట. నీళ్లు దేనికి గుర్తయ్యా అంటే బైబిల్లో శ్రమలకు గుర్తు కూడా ఉంది. కొన్ని పర్యాయాలు, కొన్నిసార్లు నీళ్లు దేనికి గుర్తయ్యా? పరిస్థితులకు, ప్రతికూల పరిస్థితులకు గుర్తు, ఇరుకులకు గుర్తు, శ్రమలకు గుర్తు. అక్కడ ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, దేనికి గుర్తయ్యా? ఎర్ర సముద్రం దేనికి గుర్తు? శ్రమకు గుర్తు, ఆటంకానికి గుర్తు, ఇబ్బందులకు గుర్తు, ప్రతికూల పరిస్థితులకు గుర్తు. ఆ ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుడు ఏం చేశాడు? ముందుకు నడిపించాడు. ఇప్పుడు మీరు గమనించండి, అక్కడ మార్గాన్ని ఆయన సరళం చేసేసాడు, సులువైపోయింది మార్గం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనంటే జలములలో పడి నడవాలి వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ యాత్రలో కేవలము అద్భుతాలే, ఆశ్చర్యాలే ఇయే కాదు మనం పొందుకుని దానికి అలవాటు పడిపోవడం కాదు. జలములు లాంటి పరిస్థితులు ప్రతికూలంగా మనకు ఎదురైనప్పుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో స్థిరంగా, బలంగా ఉండి ఆ నీటిలో నుండి నడుచుకుంటూ ఏమైపోవాలి? మనం వెళ్ళిపోవాలి ముందుకి. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రతికూల పరిస్థితులు వచ్చేటప్పటికి ఆగిపోతున్నాం. ఓ చిన్న పని, చిన్న స్కూల్ ఈరోజు వచ్చింది, రోజు స్కూల్ ఉంటున్నాయి. అదే రోజు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఏం చేస్తారు? ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి, అయ్యా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఈరోజు మా బిడ్డనే పంపించడం లేదు. ఊరికి వెళ్ళిపోతున్నా, ఎక్కడో ఏదో ఊరికి తీసుకెళ్ళిపోవాలి కూడా. ఏం చేస్తావు? పర్మిషన్ ఇవ్వకపోయినా ఆ బిడ్డను తీసుకుని ప్రయాణం చేసేస్తా. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాం మనం? స్కూల్ ఉందండి, కాలేజ్ ఉందండి, వ్యాపారం ఉందండి, ఉద్యోగం ఉందండి, అదండి ఇదండి అంటారు. నేను అంటున్నాను, దేవుని కంటే ప్రధానమైనది ఏదైనా ఉందా నీకు? ఈరోజు తేలిపోయాం. దేవుని కంటే ప్రధానమైన దానికి నువ్వు దేనికి ఇచ్చావో స్థానం ఈరోజు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు గమనించండి, వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు, కాస్త యోర్దాను నది ఎదురొచ్చింది. ఇప్పుడు దీన్ని జయించి దీంట్లోంచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆరిన నేల ఉండదు ఇక. ఇప్పుడు మన జీవితంలో కూడా రకరకాలైనటువంటి ఒడిదుడుకులు, రకరకాలైనటువంటి పరిస్థితులు ప్రతికూలంగా వస్తూ ఉంటాయి. అది అనారోగ్యాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, లేకపోతే ఎటువంటి ఇబ్బందులైనా మీరు ఎదుర్కొంటున్నారో వాటన్నిటి మధ్య మనం ఏమైపోవాలట? అవి పోవో, వాటి మధ్యలో నుంచి ఏమైపోవాలి? మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వాటి మధ్య నుంచి నడుచుకుని వెళ్ళిపోవడమే అద్భుతం అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఆ పరిస్థితుల మధ్య ఆగిపోయి ముందుకెళ్ళలేక ఆత్మహత్యలు చేసుకుంటారు, ఉరిపెట్టుకుంటున్నారు, ఫ్యాన్లకి ఉరేసుకుంటున్నారు కదా. మన కళ్ళ మందు చూస్తూ ఉన్నాం. భర్త ఏదో అన్నాడని, అత్త ఏదో అందని, లేకపోతే భార్య ఏదో అందని, ఎవరో ఏదో అన్నారని, అప్పుల బాధలు తట్టుకోలేక, అనారోగ్య సమస్యలు తట్టుకోలేక, ఇంట్లో మానసిక ఒత్తిళ్ళు వచ్చి భార్య ఇలా తిరుగుతుందని, భర్త అలా తిరుగుతున్నాడని, ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు నేరుగా వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేయలేక ఏం చేస్తున్నారు చెప్పండి? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ దేవునితో ప్రయాణం చేసే బిడ్డలారా, మనకి ఇట్లాంటి పరిస్థితులు లేవు. మనకి జలములలో పడి వెళ్ళినను ఆ నీళ్లు నన్నేమియో చేయజాలవో. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. అట్లా జలముల మధ్య, సమస్యల మధ్య, ఇరుకుల మధ్య ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవాలి క్రైస్తవ జీవితంలో. అవి ఉంటాయి, కానీ అద్భుతం ఏంటో తెలుసా? వాటిలో పడకుండా ములక్కోకుండా దేవుడు తీసుకెళ్తాడట. దేవునికి స్తోత్రం చెప్పాలా. వాటిలో మునిగిపోకుండా తీసుకెళ్తాడు అన్నమాట. ఇప్పుడు మునిగిపోకుండా తీసుకువెళ్ళడమే అద్భుతం. ఏమంటే పరిస్థితులు నీళ్లు లేకుండా నడిచి వెళ్ళిపోమంటే ఎవడైనా నడిచి వెళ్తాడండి? అది అద్భుతమా? మాట్లాడాలా. సమస్య లేకుండా చేయి ప్రభు అంటే అది పెద్ద అద్భుతం ఏంటి?
సమస్య లేనప్పుడు ఎవరైనా వెళ్తారు ముందుకి. కానీ సమస్యలలో ఏం కావాలి? మనకి జయం కావాలా? మీకు అర్థమవుతలేదు నేను చెప్పేది. మన ప్రార్థన ఎలాగుంటుందంటే, ప్రభువా ఈ సమస్యను తీసే అంటాం. తీసే అంటాం కంటే ఈ సమస్యల్లో ఏం చేయాలి? మనకి జయముని దయచే ప్రభువా. అది మన ప్రార్థన అయి ఉండాల. ఇది పరిపక్వత దశ కలిగినటువంటి క్రైస్తవుని యొక్క ప్రార్థన. ఇంకా పాల క్రైస్తవులుగా ఉంటే, ఇంకా పిల్ల క్రైస్తవులుగా ఉంటే, ప్రభువా ఈ సమస్యను తీసేనాయన అంటాం. సమస్యను తీసేస్తే ఎవడైనా నడిచి వెళ్తాడు. సిలువరాజు గారు సమస్యలు ఉన్నప్పుడే సమస్యల్లో నుండి వెళ్ళిపోవడమే పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ముందేమో పాల క్రైస్తవులుగా ప్రారంభించిన ప్రయాణము యోర్దాను దగ్గరికి వచ్చేటప్పటికి గట్టి క్రైస్తవులుగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలనంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలట? దాని నుండి జయించుకుని వెళ్ళాలి గనుక ఇప్పుడు దానిని జయించి దేవుని అద్భుతాన్ని జీవితంలో అనుభవించాలంటే ఒక పని చేయాలా? అందరినీ సమకూర్చాడు మనకులాగానే. యెహోషువ గారు అంటున్నారన్నమాట, ఇదిగో దేవుడు మీకు ఒక అద్భుతాన్ని మన పట్ల ఏం చేయబోతున్నాడో, ఒక గొప్ప ఆశ్చర్యకార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. ఈ ఆశ్చర్యకార్యం చేసేటప్పుడు నీవు నేను ప్రతి ఒక్కొక్కరు చేయవలసిన ఒక పని ఏంటంటే, ప్రతి ఒక్కొక్కడు, ఇందులో ఏ ఒక్కడు కూడా మినహాయింపు లేదు. పిల్లుందా, పిల్లకాయ ఉందా, తండ్రి ఉన్నాడా, తల్లి ఉందా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరి వచ్చిన ఇశ్రాయేలీలందరూ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునే ముందు అద్భుతాన్ని పొందుకోవడానికి వెళుతున్నాం కదా. ఈ అద్భుతాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకునే ముందు మనం ఏం చేయాలా అన్నది వివరిస్తున్న మాట ఏంటంటే, మిమ్మును మీరు కొనవలెను అని చెప్పాడు. ఇప్పుడు నా పాఠం ఏంటంటే, ఈరోజు మీకు త్వరగా మరి ఏ ప్రాంతాల్లో పరిశుద్ధపరచుకోవాలి, ఇది ఏ ప్రాంతాల్లో మనం పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత అనే మాటకు ఇక్కడ కాన్సక్రేషన్ అనే పదాన్ని ఉపయోగించాడు. పరిశుద్ధత అనే దానికి అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిష్ఠించుట అని అర్థం అన్నమాట. కాన్సక్రేషన్ అనే పదాన్ని ఉపయోగించాడు. ప్రతిష్ఠించుట అనే పదాన్ని తెలుగులో మనం చూడవచ్చు. రెండవది కాన్సక్రేషన్తో పాటు శాంక్టిఫికేషన్ అనే పదాన్ని కూడా ఉపయోగించాడు. అంటే పరిశుద్ధపరచబడుట, ప్రతిష్ఠించబడుట, పరిశుద్ధపరచబడుట, ఈ రెండు పనులు జరగాలండి. ఇప్పుడు నా పాయింట్, నా ప్రశ్న ఏంటంటే, దీన్ని చదువుతున్నప్పుడు అసలు ఏ ప్రాంతాల్లో మీరు వారు కానీ మనం కానీ పరిశుద్ధపరచుకోవాలా? మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకున్నాడు అంటే అర్థం ఏంటి? ఏ ప్రాంతాల్లో పరిశుద్ధపరచుకోవాలా అన్న నా ప్రశ్నకు 5 ప్రాంతాలు మనం పరిశుద్ధపరచుకోవాలా. ఈరోజు పాఠం అది. దేవుడు ఏం చేయబోతున్నాడట? అద్భుత కార్యములు. గట్టిగా చెప్పండి అందరూ కూడా. దేవుడు ఏం చేయబోతున్నాడట? అద్భుత కార్యములు చేయబోతున్నాడట. ఆ అద్భుత కార్యం చెయ్యాలంటే ఇశ్రాయేలు ఏం చేయాలట? అది కూడా చెప్పాలా? పరిశుద్ధపరచబడాలి. ఇప్పుడు మన జీవితంలోకి వస్తే దేవుడు ఏం చేయబోతున్నాడు? మనకి ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అద్భుత కార్యం ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక ఇప్పుడు మనమేం చేయాలట? పరిశుద్ధపరచబడాల. ఇప్పుడు పాఠం ఏంటంటే, ఏ ప్రాంతాల్లో పరిశుద్ధపరచబడాలి క్లారిటీ రావాలి మనకు ముందు. సబ్జెక్ట్ అర్థమైతే మనం ఎలా పరిశుద్ధపరచబడాలో అర్థమవుతుంది. మనకు ఒకదప్పుడు వాక్యాలు బోధించేది ఎలాగంటే సంఘాల్లో, అమ్మ మనం పరిశుద్ధంగా ఉండాలా అంటే అసలు దేంట్లో పరిశుద్ధంగా ఉండాలో తెలియదు. అందుకని ఈరోజు ఏ ప్రాంతాల్లో పరిశుద్ధతగా ఉండాలన్నది ఒక 5 ప్రాంతాలు మరి ఇశ్రాయేలు జీవితం కానివ్వండి, ముఖ్యంగా మన జీవితాల గురించి మనం మాట్లాడుకుందాం.